ఎంతో అదృష్టం ఉంటేనే కార్తీక మాసంలో ఈ కథ వినగలం. కార్తీక మాసం ముగిసేలోపు ఈ కథను మీరు విన్నారు అంటే మీకు ఖచ్చితంగా కుబేర యోగం కలుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవారు. ఇక అతను మహాశివభక్తుడు. ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. అయితే అతను వెళ్ళేప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన ఒక కుంచెడు పాలు ఆలయానికి తీసుకెళ్లేవారు. శివుడికి వాటిని నైవేద్యంగా పెట్టేవారు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. ఇక అలా పరమ నిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు. ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇక శివదేవుడికి దానితో తాను నిష్ఠగా చేసేటువంటి శివపూజ, శివుడికి పాలను నివేదింప చేసేటువంటి పని ఎలా అయినా సరే అది ఏ విధంగా చేయాలా అని తదేకంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురు దగ్గరకు వెళ్ళి, పాపా, మేము ఊరెళ్తున్నాము, ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా, ఇక ఆ పని కూడా నువ్వే చేయాలి. జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను మాత్రమే ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదా? ఇది మన నియమం. వ్యర్థం కానివ్వకు. ఆటలు పాటలంటూ అటు ఇటు పరిగెత్తకుండా, సామాసగతులతో ఊరంతా తిరగకుండా నువ్వు కేవలం ఇంటి పట్టునే ఉండి ఈ పన్ని ఆచరించు అని చెప్పి శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తారు. ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాలు అన్నీ ముగించుకొని తరువాత ఒక మంచి గోవు పాలను బాగా కాచి చల్లార్చిన తరువాత సరిగ్గా కుంచెడు గోవు పాలను కొలుచుకొని ఇక ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి వెళ్తుంది. ఇక గర్భాలయంలో కొలువైన శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో నీకు పాలు తీసుకుని వచ్చాను, ఆరగించయ్యా అని పరమేశ్వరుడికి వేసి చెబుతుంది. ఇక ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది. గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూస్తుంది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే కదా నేను తెచ్చాను. తాగడానికి ఏమి ఇబ్బంది? పాలు అలానే ఉంచావు, తాగవా? తాగు శివయ్య అంటూ పరమేశ్వరుని వైపు చూస్తూ చెబుతూ ఉంటుంది. శివుడు మాత్రం తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పినట్లే నేను చేశాను కదా, ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకు తెలియడం లేదే. మరి పరమేశ్వరుడేమో ఈరోజు అస్సలు పాలు తాగడం లేదు. దానితో ఆ పాపకి భయం మొదలైంది. ఎందుకు తాగవు శివయ్య? ఈరోజు నేను పాలు తెచ్చానన్నా, లేదా నేనంటే నీకు ఇష్టం లేదా? ఇవి ఏమైనా కల్తీ ఉంటాయనా? ఇలా అని చెప్పి ఆ పాప బోరున ఏడుస్తూ ఉంటుంది. శివయ్య ఇది చూసి నవ్వుకుంటాడే కానీ ఏమాత్రం కూడా స్పందించరు. ఇక ఆ పాప ఇంకా బాధపడుతూ, నువ్వు పాలు తాగకపోతే నన్ను మా అమ్మా నాన్న చంపేస్తారు, దానికన్నా నేనే నీ శివలింగానికి బాదుకొని ఇక్కడే చనిపోతాను అని ఆ పాప శివలింగానికేసి తల బాదుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే శివయ్య ప్రత్యక్షమయ్యి పాలన్నీ తాగేస్తాడు. ఇక ఆ పాప చాలా సంతోషంగా ఆనందంగా ఎగిరి గంతేస్తూ ఉంటుంది. శివయ్య రూపం మాత్రం అరుదైనది అని ఆ పాపకి తెలియదు. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ కూడా తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆ పాప ఆనందిస్తుంది. ఇక ఆ పాప తండ్రి అయినట్టు శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వల్ల 4-5 రోజులు అక్కడే ఉండాల్సిన పని ఏర్పడిపోతుంది. ఇక ఆ పాప రోజు కూడా తానే పాలు కాచి పరమేశ్వరుడికి నివేదించడం మొదలెడుతుంది. ఇక అది శివుడికి చాలా బాగా నచ్చుతుంది. అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతూ ఉంటుంది. ఇక ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు.
ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తుంది. అమ్మా నాన్నలు చూసి ఎగిరి గంతేస్తుంది. అంతలోనే శివదేవుడు పాప చేతిలో ఉన్న పాలగిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు, ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. ఇక పాప, నాన్నగారు మీరు చెప్పినట్లే పెట్టాను, శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చెబుతుంది. ఇక శివదేవుడు పాప మాటలను అస్సలు నమ్మడు. శివుడు పాల తాగడం ఏంటి, నువ్వు అబద్ధం చెబుతున్నావు కదా, శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా, నిజం చెప్పు అని నిలదీస్తాడు. అసలు శివుడికి నేను చేసేటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అంటాడు. ఆ పాప ఎంత చెప్పినా సరే అస్సలు తను పట్టించుకోడు, వినడు కూడా. రోజులానే మరుసటి రోజు శివదేవుడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. ప్రతిరోజు రానే పాప పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది. అప్పుడు స్వామి మాత్రం పలకలేదు. ఇక శివదేవుడికి కోపం వచ్చేస్తుంది. నువ్వు రోజు కూడా పాలు తాగేటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదేంటి అంటూ కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా, ఎన్ని కథలు చెప్పావు అని చెప్పి ఇంకా కోప్పడతాడు. నువ్వు శివద్రోహం చేశావు, శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావు కదా, ఉండు నీ పని చెబుతాను, ఎంత నాటకాలు ఆడావు అని చెప్పి నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో ఆ పాప మీదకు ఉరికాడు. ఇక ఆ తండ్రి, ఆ పాప భయంతో కింద పడిపోతుంది. తెలియక గట్టిగా లింగా లింగా అంటూ లింగరూపాన్ని పట్టుకుంటుంది. నేనున్నాను అంటూ భయపడుకొని అత్యంత దయతో లింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. పాప అందులోకి చొరబడుతుంది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు. అప్పటికే పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోతారు. ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి, అలానే అమాయకత్వం కూడా. ఇక అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ పరమశివుడు. ఇంతకన్నా కూడా నిదర్శనం అసలు ఏముంటుంది చెప్పండి. ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటటువంటి పేరుతో స్తుతించబడింది. అప్పుడు మరొక చక్కని అద్భుతమైన కథ గురించి విందామా? పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. వేళ కాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే కూడా వాళ్లను అసలు ఎప్పుడూ కూడా చూడకపోయినా సరే తను ఆదరించి మరీ భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవ్వరూ కూడా ఆతిథ్యానికి రాకపోతే వీధి వెంట పోయి అక్కడ వెళ్లే వాళ్ళందరినీ కూడా పిలిచి మరీ అన్నం పెట్టేవారు. అలా చాలా కాలం కూడా జరిగిపోయిన తరువాత ఒకనాడు ఆయనకు అన్నదానం వలన వచ్చేటువంటి పుణ్యం ఎలా ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది. చాలామందిని అడుగుతారు, అయినా సరే అతనికి సమాధానం దొరకదు, ఎవ్వరూ చెప్పలేకపోతారు. ఇక అందులో ఒక పెద్దాయన ఏమన్నారంటే, అయ్యా, అన్నదాన మహిమ చాలా గొప్పది, దాన్ని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణమకు తప్ప ఇంకెవ్వరికీ కూడా సాధ్యం కాదు. మీకు గనక తెలుసుకోవాలి అని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇస్తారు. ఇక అన్నపూర్ణ అంటే ఎవరు? కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి. ఇక ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకే కాశీలో ఎవరికీ కూడా అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు ఇక కాశీకి వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయడం మొదలెట్టారు. ఇక ఆ తల్లి అతని యొక్క తపస్సును మెచ్చుకొని ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కావాలో కోరుకో, ఖచ్చితంగా నేను ప్రసాదిస్తాను అని అంటుంది. ఇక అందుకు ఆ బ్రాహ్మణుడు అమ్మవారికి ముందుగా సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా అన్నపూర్ణేశ్వరి, నాకు ఎలాంటి కోరికలు లేవు, కానీ ఈ కాశీ క్షేత్రంలో ఎంతోమంది అన్నదానం చేస్తున్నారు కదా, అసలు అన్నదాన మహిమ ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది, దాని గురించి తెలియజేయండి. ఈ సంగతి గురించి మీరు చెప్పడమే ఎంతో ఉత్తమం, కాబట్టి మీరే నాకు వివరంగా దాని గురించి తెలియజేయండి అని తడబడుతున్నటువంటి గొంతుకతో అమ్మవారికి విన్నవించుకుంటారు. ఇక ఆ తల్లి ప్రేమతో, నాయనా విను, హిమవత్ పర్వతం దగ్గర హేమవతం అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన వద్దకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలి అని వారిని దీవించు.
ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలి అని అడుగుతారు. అప్పుడు నీవు నాకు పెద్ద కోరికేమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి, ఆ సమయంలో పిల్లవాడి దగ్గర ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పు. ఇక రాజు కూడా అందుకు ఒప్పుకుంటారు. పిల్లవాడు పుట్టిన వెంటనే ఏకాంతంగా వాడిని అన్నదానం వలన కలిగేటువంటి పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని ఆ పిల్లవాడిని అడిగి తెలుసుకో అని చెబుతుంది. ఇక ఆ అన్నపూర్ణేశ్వరి అందుకు ఆ బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్తారు. దారిలో అతనికి అడవి అడ్డంగా ఏర్పడుతుంది. ఇక అందులోకి తను ప్రవేశించి వెళుతూ దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండేటువంటి ఒక బోయేవాడు ఆయన యొక్క అవస్థను కనిపెట్టి, ఏం బాబూ, తమరు దారి తప్పినట్లు ఉన్నారే, ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రంతో అడుగుతారు. హేమవత పర్వతం దగ్గరకు పోవాలి నాయనా అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు, బాబూ దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, పులులు సింహాలు ఉన్నటువంటి అడవి ఇది, రాత్రిపూట ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం, కాబట్టి పొద్దున్నే నేను దారి చూపిస్తానులే, ఈ రాత్రికి ఇప్పుడు ఆగిపోండి అని అంటాడు. ఇక ఆ బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోవడానికి ఒప్పుకోగానే బోయేవాడు ఆయన్ను తన యొక్క చేను వద్దకు తీసుకుని వెళ్తాడు. చేను దగ్గరికి వెళ్లడంతోనే ఆ బోయేవాడి ఇంటికి అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణుడికి భోజనం ఏం వండితే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. ఇక ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నాయి. కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వారి వద్ద ఒక కొత్త కుండ కూడా లేకుండా పోయింది. ఇక తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తింటారో తినరు, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బ్రాహ్మణుడు, నాయనా నాకేమొద్దు, నువ్వు చేసినటువంటి ఆదరణ వలన నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి, ఇక నువ్వు ఆలోచించకుండా పడుకొని విశ్రాంతి తీసుకో అంటారు. కానీ బోయేవాడికి మాత్రం ఆ బ్రాహ్మణోత్తముని పస్తు పెట్టడం మనసుకి అస్సలు నచ్చదు. అందుకే ఏం చేస్తాడంటే కాసిని చారిపప్పు, పుట్టతేనె తెచ్చిచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చెప్తాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే, అయ్యో కింద పడుకోకండి బ్రాహ్మణ, ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతుంటాయని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్నటువంటి మంచం మీద పడుకోబెట్టి తాను మాత్రం కింద ఉండి బిల్లు, అమ్ములు పుచ్చుకొని మృగాలు ఏవీ కూడా రాకుండా ఆ రాత్రంతా కూడా బ్రాహ్మణుడికి కాపలా ఉంటారు. ఇక బోయేవాడు అలా నిద్రపోకుండా రాత్రంతా కూడా కాపలా కాశాడు. కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పులి వచ్చి పాపం ఆ బోయేవాడి మీద పడి చంపేస్తుంది. ఇక తరువాత ఉదయాన్నే బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయేవాడు పులివాత పడ్డాడని ఎంతో బాధపడతాడు. ఇక బోయేవాని భార్య బ్రాహ్మణితో, స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు మాత్రం తప్పించగలరు చెప్పండి, మీరు అందుకు బాధపడకండి, మీకు హేమవతానికి దారి నేను చూపిస్తాను నడవండి అని చెప్పి ఆయన్ను తీసుకువెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు తాను కూడా సహగమనం చేస్తుంది. ఇక ఆ బ్రాహ్మణుడు బోయే దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకుంటాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పిన విధంగానే వారిని దీవిస్తాడు. ఇక పుట్టినప్పుడు మీ పిల్లవాడిని నేను చూడటానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు అందుకు ఒప్పుకుంటారు. ఇక రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కంటుంది. ఇక బ్రాహ్మణుడు ఎవ్వరూ కూడా లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వలన కలిగే ఫలం ఏంటి నాయనా చెప్పు అని అడుగుతాడు. ఇక అప్పుడే పుట్టిన ఆ శిశువు పసికందే అయినప్పటికీ కూడా పెద్దవాడిలాగా బ్రాహ్మణునితో ఈ విధంగా అంటారు, 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి చారుడు, చారపప్పు, పుట్టతేన ఇచ్చినటువంటి బోయేవాడిని నేనే సుమా, ఈ మాతృపు ధాన్యానికే ఈ రాజుగారికి కుమారుడై పుట్టి ఈ రాజ్యం ఏలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసేటువంటి మహానుభావులకు ఎలాంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించండి. ఇదే అన్నదాన మహత్యమని చెప్పి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగనట్టు పసి పాపలాగా ఏడవడం మొదలెడతాడు. ఇక బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యతో చెబుతాడు. ఆ దంపతులు అప్పటి నుంచి కూడా వారు చేపట్టిన అన్నదానం కార్యక్రమం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ధనధాన్య సమృద్ధి
పుత్ర పౌత్రాభ్యవృద్ధి కలిగి సుఖంగా ఉండసాగారు. సో విన్నారు కదండి, ఒకనాడు ఎదుటివారి ఆకలి తెలిస్తేనే ఎంతో పుణ్యాన్ని పొంది ఉత్తమ జన్మలు పొందారు ఆ బోయేవాడు. అన్నదానం చేయడం వలన ఉత్తమ గతులు ఉంటాయి అనేందుకు ఈ కథ మనకు ఎంతో చక్కగా ఉంటుంది. అవును కదా. కాబట్టి ఇంకా ఈ కార్తీక మాసంలో కనుక అన్నదానం చేస్తే ఎన్నో విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కరికైనా సరే ఆకలి అన్నవారికి మీ చేతులారా అన్నం పెడితే చాలు, మీ జీవితమే ధన్యమైపోతుంది. మీకు కోట్ల సంపదలున్నా రాని తృప్తి ఒక్కరి ఆకలి తీరిస్తే ఆ తృప్తి ఎంతో మంచిగా ఉంటుంది. అసలు ఈ కార్తీక మాసంలో కనుక మీరు దానం చేస్తే ఇంకా కోట్ల రెట్ల ఫలితం మీకు దొరుకుతుంది. సో విన్నారు కదండి, ఈ కార్తీక మాసం ముగిసే లోపు గనక వీలైనంత వరకు ఒక్కరికైనా దానం చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా ఫలితం అయితే ఉంటుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు కదా. కాబట్టి అంత గొప్ప దానాన్ని చేసి మీరు పుణ్యాన్ని మీరు తీసుకోండి. సో విన్నారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.